ఇప్పుడే అవి ఇందాక పొద్దున వెళ్ళాడు బయటికి, ఇంటికి వచ్చి పాపకి బుక్స్ తెచ్చి వాటి కట్టలేసి ఈలోపు టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ చూడ పాప బొమ్మలు అయితే ఇప్పుడు వచ్చేసి ఫుడ్ నేను నన్ను చేయమన్నాడు. వంకాయ, టమాటా, పుదీనా, పచ్చిమిర్చి పచ్చడి, అన్నం, నెయ్యి, అప్పడం తెచ్చుకున్నా. నేనే చేశాను. అన్నం వండాడు. అవి వచ్చి పాపకు ఒక ముద్ద అన్నం పెట్టి, ఈ పచ్చడి ఇంకా తాలింపు కూడా వేయలే అప్పుడు, అట్లనే తాలింపు వేయకుండానే పెట్టాను. పచ్చడి కాలుతుంది, వేడివేడిగా ఉంది, ఇప్పుడే అయింది. ఉప్పు తక్కువైంది. ఉప్పు చాలా తక్కువ వేస్తాను నేను. నెయ్యి కూడా వేస్తాను కదా అందులో. ఏం తినలే పొద్దున్న నుంచి. ఇట్లుంటుంది రోజు. ఇంకా పొద్దున్న నుంచి ఏం తిన్నాం ఇద్దరం, డైరెక్ట్ లంచే. చప్పుగా ఉంది ఉప్పు చాలా. అమ్మకి క్యారేజ్ పెట్టడానికి ఒక బాక్స్కు ఒక అదేమంటారు కవర్. మా ఇంట్లో ఎప్పుడు క్యారేజీలు కట్టలా పాపకు. బట్టలు ఉతకాలి. రోజు అట్లే అయిపోతుంది. వర్షం వస్తుందండి. పచ్చట్లో తాలింపులు వేస్తాయి కదా, పప్పులు బాగా ఫ్రై అయ్యాయి. వంకాయ ముక్కలు రౌండ్గా కోసి ఫ్రై చేసా. దాంట్లో పుదీనా వేసా, టమాటాలు వేసా, పచ్చిమిర్చి ముందే వేపి పక్కన పెట్టా, చింతపండు ఒక రవ్వ వేసా. అవి మిక్స్ చేయమన్నా వేసాడు. మళ్ళీ ఆయిల్ పోసి తాలింపులు, ఒక ఎండుమిర్చి. నేను ఎల్లుల్లిపాయలు తినను, అంటే పేస్ట్ ఓకే, కానీ ఎల్లుల్లిపాయలు నోట్లోకి వస్తే నాకు నచ్చదు. అందుకే ఇలా నేను వండుకుంటే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం వేసుకునేదాన్ని, ఒక్కదాన్ని ఉన్నప్పుడు. నా చేతితో పప్పు వండుకున్నా నాకు నచ్చుతుంది. నా చేతితో వండిన వంటలు కొన్ని నాకు నచ్చుతాయి. ఈ పచ్చడి ఈరోజు బాగానే ఉంది, కానీ అంత కమ్మగా లేదు. అంటే ఉప్పు తక్కువైంది. ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. నిజంగా ఉప్పు లేని కూరలు తినడం చాలా దారుణం. మా మమ్మీ డాడీ వాళ్ళు ఎక్కువ తింటారు బాగా, మేము జర తక్కువ తిన్నాం. నాకు ఇప్పటికీ ఉప్పు వేయడం రాదు, ఎప్పుడు తక్కువ వేస్తా ఉప్పు.
అమ్మగడు ఎట్లా తింటాడు అది. బ్రేక్ఫాస్ట్ థ్రెడ్కి ఇలా కలపం కదా, నెయ్యి ఎక్కువ వేసేసాం, పచ్చడి ఒక్క రవ్వ వేస్తాం అమ్ముకి. స్కూల్లో 12ంటికి ఇచ్చామన్నారంట బాక్స్ అమ్ముకి. ఏంటండి బాబు స్కూల్స్ ఇంత ఫీజులు. ఇప్పుడు పాప నర్సరీ నుంచి ఎల్కేజీకి వెళ్ళింది, పాప బుక్స్కే 3000 దాకా తీసుకున్నారు. అదే బుక్స్, పాప బుక్స్. తర్వాత ఏంటో మెయింటెనెన్స్ 3000 అంట. ఏంటి మెయింటెనెన్స్? కరెంటు, వాటరు, అవన్నీ కూడా మనమే పే చేయాలా? పేరెంట్సే పే చేయాలా? అవన్నీ కూడా మనం ఫీజు కడుతున్నాం అంతే కదా. ఫీజు సపరేటు, ఇంకా క్లాస్ పెరుగుతున్న కొందికి బుక్స్ రేట్ ఇంకా పెరుగుతుంది. మంచిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకైతే చక్కగా అన్నీ ఫ్రీగా ఇస్తారు కదా, స్కూల్ డ్రెస్సు, బుక్స్. ప్రైవేట్ స్కూల్స్లో కొంతమంది పేరెంట్స్ ఏదో వాళ్ళకున్న దాంట్లో స్తోమతలో పిల్లల్ని చదివించాలనుకుంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇంత బాగా డబ్బులు గుంజడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం స్కూల్కి ఫీజు కడుతున్నాం, దాంట్లోనే అంతే కదా, అది కాకుండా మళ్ళీ సపరేట్ ఎక్స్ట్రా డబ్బులు మెయింటెనెన్స్ అంట. అమ్మో, ఇంకా మా పాపని ఎంబీబీఎస్ డాక్టర్ చదివించాలంటే ఓకే, ఆ టాపిక్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అయిపోయింది. అన్నం తినట్లేదు అంటే ఐమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ పచ్చడి. మామూలుగా ఇట్లనే నెట్ఫ్లిక్స్లో అట్లా మూవీ చూస్తున్నా, హీరా మండి. నాకు కొద్దిగా ఎప్పుడైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ అంటే నేను ఇష్టపడతాను.